వైసీపీ ప్రభుత్వంలో ప్రజల్ని భయపెట్టి కబ్జాలకు పాల్పడ్డారని మంత్రి నారాయణ ఆరోపించారు. నెల్లూరులోని ఏసీ నగర్లో జరిగిన రెవెన్యూ సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటు భూమి నుంచి ఎకరాల్లో కబ్జా జరిగిందన్నారు నారాయణ. పరిశ్రమలు, పోర్టులను సైతం కబ్జా చేశారని, అరాచక ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, నేతలు దోపిడీ చేశారని మండిపడ్డారు. ప్రైవేట్ ఆస్తి లాక్కున్నా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన నాన్ బెయిలబుల్ క్రింద 10 నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు మంత్రి నారాయణ. అన్ని గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల్లో ఈ యొక్క వార్డులలో ఈరోజు రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయినాయి. ఈ రోజు నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అంటే 33 రోజులు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వాళ్ళ పని కేవలం ల్యాండ్స్ని కబ్జా చేయటమే. అక్కడక్కడ ఇండస్ట్రీస్ని కూడా వదల్లా, వాళ్ళని కూడా కైవసం చేసుకున్నారు. పోర్ట్లు వదల్లా, పోర్ట్లు ఉన్నోడు కూడా కైవసం చేసుకున్నారు. ఇలా ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరిగింది. డాక్యుమెంట్స్ మీద ఎవరి బొమ్మలు ఉండవు, సీఎం గారు బొమ్మ వేసుకున్నారు. మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఏందండి వేసేది? ప్రజా పరిపాలన పోయి అందరూ భయభ్రాంతులయ్యి ఆ యొక్క ప్రభుత్వాన్ని 11 సీట్లు కట్టడి చేశారు. మా ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం తెచ్చిన యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని అన్న ప్రకారమే రాగానే యాక్ట్ని క్యాన్సిల్ చేశాం. ఈ యాక్ట్లో ఏంటంటే ఎవరైనా మరొక ఆస్తిని కబ్జా చేసినా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష.